అందరికీ నమస్కారం. చాలా రోజుల తరువాత ఫేస్బుక్ ద్వారా నేను ముందుకి రావాల్సిన సమయం వచ్చింది. ఎందుకనగా క్రాక్ జనతా పార్టీ ఆఫ్ ఇండియా, కాక్రోచ్ జనతా పార్టీ అనగానే దాని ఫౌండర్ అభిజిత్ అనే వ్యక్తి ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఎందుకంటే ఇటీవలి 3-4 రోజుల క్రితం భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సిజే గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగుల్ని బొద్దింకలా పోల్చడం వల్ల ఈ విషయం ఇండియా అంతా, ఆల్ ఓవర్ ఇండియా అంతా తెలిసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజీలో 22 మిలియన్లు అకౌంట్స్ ఏర్పడ్డాయి. ఈ పార్టీ ప్రధాన ఎజెండా 5 సబ్జెక్టులు మన భారతదేశ ప్రజల ముందు ఉంచారు. మొదటిది, న్యాయమూర్తులు రిటైర్మెంట్ తరువాత రాజకీయ పదవులు వద్దు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరైతే ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళతోటి కొన్ని ప్రభుత్వాలు కొల్యూడయ్యి, మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీకు రాజ్యసభ ఇస్తాము, లేకపోతే సైర్మన్లు ఇస్తాము, లేకపోతే విదేశీ వ్యవహారాలకు సంబంధించి కొన్ని పదవులు ఇస్తామని ప్రబలాలు పెట్టి వాళ్ళ చేత ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని చట్టాలు చేయించుకోవడం వల్ల ఇది ముందు దూరదృష్టితో ఆలోచించి ఈ జనతా పార్టీ ఈ నిర్ణయం తీసుకుని దాన్ని మొదటిసారిగా మేనిఫెస్టోలో పెట్టింది. రెండవది, ప్రతి నిజమైన ఓటు రక్షించాలి. ఒక ఓటుతో సిజేపి లేదా వివక్షిత ప్రాంతాలు సిఈసిను అరెస్ట్ చేసి ఓటు హక్కును ఉగ్రవాద కంటే తక్కువ కాదని, ఓటు హక్కును హరించడం కూడా తప్పని, ఏదైతే ఈ ఎలక్షన్ కమిషన్ మీద కూడా చర్యలు తీసుకోవాలి అనేది రెండోది మేనిఫెస్టో పెట్టారు. మూడవది, మహిళలకు 50% రిజర్వేషన్స్ ఇవ్వాలి. వివక్షత అని చెప్పి మహిళలకి 33% కాదు 50% తగ్గకుండా క్యాబినెట్లో ఈ 50% పదవులు కేటాయించాలని చెప్పేసి మూడో పాయింట్ పెట్టడం జరిగింది. తర్వాత